లభించింది. ఈ నాటకం చాలా ఆశ్చర్యకరమైనది, విచిత్రమైనది, అద్భుతమైనది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర, అవినాశి పాత్ర నిశ్చితమై ఉన్నది. అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. దీని కారణంగా ఇది బాగా బుద్ధిలో ఫిక్స్ అయిపోతే దీని ద్వారా మీరు సదా హర్షితంగా ఉండగలుగుతారు. డ్రామా యొక్క జ్ఞానం ద్వారా సదా హర్షితంగా ఉండగలుగుతాం. ప్రశ్న, ఇంకొక ప్రశ్న, ఏ కళ బాబా దగ్గర ఉంది, ఇంకెవ్వరి దగ్గర లేదు? జవాబు, అన్నింటికంటే గొప్ప కళ ఇది. ఆత్మాభిమానిగా చేసే కళ ఒక్క బాబా దగ్గరే ఉంది. ఎందుకంటే బాబా సదా ఆత్మాభిమానిగా ఉంటారు. ఆయనకి దేహమే లేదు కదా, సదా సుప్రీం ఆయన